హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరామ్. మన జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ సబ్ జైలుకి వెళ్ళి వంశీ గారిని పలకరించి వస్తుండగా ఒక పాప ఆయన మీద అభిమానంతో కారు వద్దకు చేరుకొని అంతమంది జనంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కోసం ఎంతో ప్రయత్నించింది. అయితే ఇప్పుడు దీనిదంతా కూడా పబ్లిసిటీ స్టంట్. అంతమంది జనంలో ఆ పాపను తీసుకోవాల్సినంత అవసరం ఏముంది అంటూ చాలామంది విమర్శిస్తున్నారు. పైగా ఆ పాపను కూడా ట్రోల్ చేయడం జరుగుతోంది. అసలు దీనికి సంబంధించి తప్పు ఎవరిది అనే అంశం గురించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో ఆ పాప అభిమానంతో వెళ్ళింది, బట్ అందరూ ట్రోల్ చేస్తూ ఉన్నారు ఆ పాపని. సో అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తున్నారు. ఇది నిజంగానే వెళ్ళిందా ఆ అమ్మాయి అభిమానంతో, లేకపోతే ఎంత ప్లానా? ఒకటి చెప్తా విను. రాష్ట్ర స్థాయిలో సీఎం స్థాయి వ్యక్తులు ప్రాంతాలకు వచ్చినప్పుడు, గ్రామాలకి, చిన్న చిన్న ఊళ్ళకి, పల్లెల్లోకి వచ్చినప్పుడు ఆ ఏరియాలో ఉండే ఆ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఇలాంటి అరేంజ్మెంట్లన్నీ చేస్తూ ఉంటారు. అది కామన్, అన్ని పార్టీలకి ఉంటాయి. ఇక్కడ ఈయన పార్టీ అనే కాదు, అన్ని పార్టీల్లోనూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రక్తదాన శిబిరం, అందరు కూర్చొని ఇట్లా బ్లడ్ ఇస్తారు 10 మంది. అప్పటిదాకా ఇవ్వరు వాళ్ళ బ్లడ్. ఆయన ఎక్కడి దాకా వచ్చారు? పక్కూరు దాకా వచ్చారు. ఇంకా 10 కిలోమీటర్లు వస్తారు. సర్లే ఇంకెప్పుడు వస్తాడు. వస్తున్నాడు, అక్కడ దిగాడు, కారు దిగాడు. ఇక మన శిబిరానికి ఎంటర్ అవుతున్నాడు ఈ టెంట్లోకి అనగా అప్పుడు అందరు పడుకుంటారు ఇట్లా. ఆయన వచ్చి అని చెప్పి వెళ్ళాలి. నీకు అర్థమైందా? ఈ డ్రామాలు ఉంటాయి ప్రతి చోట. ఇది కామనే, ప్రతి రాజకీయ పార్టీలోనూ కామనే, దేశవ్యాప్తంగా కామన్ ఇది, అంతే. అండ్ ఇప్పుడు ఆయన వస్తున్నాడు. అప్పుడు వాళ్ళు లేలేక లేస్తూ హే పొడుగాడు. అవును, ఇవన్నీ నేనే చూసా ఒక ప్రత్యేకించి. అండ్ ఇంకోటి ఏంటి, వీళ్ళు వస్తున్నారు అంటే ఒక 3 ముసలోళ్ళని అరేంజ్ చేస్తారు. కుంటోళ్ళనో గుడ్డోళ్ళనో ఎవరెవరినో కొంచెం వికలాంగుల్ని, వాళ్ళని వీళ్ళని. ఆయన ఇట్లా వెళ్తాడు అన్నప్పుడు ఇక్కడ పెడతారు వీళ్ళని. వస్తున్నారు, రెడీగా ఉండండి. ఆయన అయ్యా అని ఇట్లా పడాలన్నమాట. వీళ్ళు ఇలా పడగానే ఆయన వచ్చి అందరిని ఇలా చేసి బాగుంటుంది. అక్కడ అరేంజ్ చేసినటువంటి ఎవరైనా లోకల్ ఎమ్మెల్యేని ఏదైనా చెక్కో గిక్కో కవర్ ఉంటే ఆ కవర్ వాళ్ళకి ఇట్లా ఇస్తూ ఉంటాడు, ఒక ఫోటో. ఇది కామన్. నెక్స్ట్, ఇప్పుడు వీళ్ళు అరేంజ్ చేసింది కూడా ఈ అమ్మాయి అరేంజ్డ్ అమ్మాయే. అంటే ఎవరో లీడర్, లోకల్ లీడర్ కూతురు అని అంటున్నారు. అదే ఎవరో ఒకరికి కూతురు, హూ ఎవర్ ఇట్ ఈస్, షీజ్ ఎ పెయిడ్ ఆర్టిస్ట్. పెయిడ్ అంటే డబ్బులకో కాదు, లేకపోతే ఎందుకు వచ్చిందో, ఆ రోజు అరేంజ్ చేయబడ్డ ఆర్టిస్టే. వాళ్ళు కూడా నవ్వుతున్నారు. ఇక నెక్స్ట్ మన టాస్క్ ఈ అమ్మాయిని పంపాలి అని వాళ్ళకి నవ్వు వస్తుంది. ఆ పిల్ల అక్కడే స్టార్ట్ చేసింది జగనన్న అని. వీళ్ళందరినీ మీ నెత్తి మీద నుంచి అక్కడికి వెళ్ళాలి, ఆయన ఇలా అందుకోవాలి, అవి ఏడవాలన్నమాట మొహం పట్టుకొని. ఇది అరేంజ్డే. దీన్ని అంతా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సరదా సన్నివేశం అన్ని పార్టీలలోనూ ఉంటాయి ఇవి. అంటే బెండపూడి మేఘన లాగనా ఇది అంతా? ఒకరిద్దరని నేను చెప్పట్లా, ప్రతి పార్టీలోనూ. ఇప్పుడు అధికారంలో పార్టీ అయినా సరే, రేపు అధికారంలోకి రావాల్సిన పార్టీ అయినా సరే, అన్నిట్లోనూ ఉండేవి ఇవి. ఇప్పుడు ప్రజల మనస్తత్వాన్ని మార్చగలదు ఐపాక్ ఇదంతా కూడా వర్క్. అంటే ఇప్పుడు మనకి ఎంత కామెడీగా ఉంది, ఎందుకంటే ఇంత సోషల్ మీడియా వచ్చి ప్రతీదీ రికార్డ్ అవుతుంది ఈ రోజుల్లో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంతెందుకు, నిన్నగాక మొన్న చిరంజీవి గారిది అది బ్రహ్మ ఆనందం సినిమా గురించి మాట్లాడామా? అక్కడ బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయి చిరంజీవి కాళ్ళు ఇలా పట్టుకోవడానికి పోతే కాసేపు వాళ్ళు కాళ్ళు పట్టుకునేంత వరకు ఆగి వాళ్ళు అరే పర్లేదు అన్నారు. అది రికార్డ్ అయ్యింది. దాన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు చాలామంది. ఇట్ హ్యాపెన్స్. ప్రతి చోట ప్రతిదీ వింతలు జరుగుతూనే ఉంటాయి. అన్నీ అరేంజ్డే. ఈరోజు ఇవాళ రేపు అన్నీ ఫ్యాబ్రికేటెడే. కాకపోతే ఏంటంటే అవి రికార్డ్ అవుతున్నాయి, మనకు కనబడుతున్నాయి సరికి మనం నవ్వుకుంటున్నాం అంతే. నిజంగా ఇంపాక్ట్ ఉంటుందంటారా ప్రజల్లో? ఇప్పుడు ఉండదులే, అది వేరు. ఇప్పుడు మళ్ళీ అదేంటిది, నడవలేని ముసలోళ్ళని తెచ్చి అక్కడ పెడతారు. రాగానే ఈ నేత వాళ్ళని ఇట్లా ఎత్తుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. వీళ్ళు వెళ్ళే రోడ్డు మార్గంలోనే ఎవడో ఇట్లా పడి ఉంటాడు సొమ్మసిల్లి. వీళ్ళు కారు ఆపి, ఎమ్మెల్యే గారు కారు ఆపి వెనక సీట్లు ఎక్కిస్తే ఎమ్మెల్యే గారు హాస్పిటల్ దగ్గర దింపాలి. ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడే, న్యూస్ కోసం చేసే హంగామాలే. సరదాగానే తీసుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ చేస్తారు. ఇప్పుడు జగన్ అనే కాదు, అందరూ చేస్తారు. అంతెందుకు, ఇప్పుడు ఎక్కువ జగన్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే, అంతకుముందు స్కూల్లో కూడా ఒక అమ్మాయి అసలు మా అది అని ఒక స్కూల్ పిల్ల స్పీచ్ చెప్పింది. బెండపూడి మేఘన వాళ్ళ పేర్లు నాకు గుర్తుండవు. సో అదొకటి బాగా వైరల్ అయింది. ఇది అంతే.
అండ్ నువ్వు డ్యామ్ ఓపెనింగ్కి వస్తున్నావు, ఏం చేయడానికి కొంత పెద్ద స్థాయి వ్యక్తులు వస్తున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా అంతెందుకు రాహుల్ పాదయాత్ర చేశాడా మొన్న, రాహుల్ గాంధీ గారా? అక్కడ కూడా ఇప్పుడు మొన్న గంగవ్వ చేత మిర్చి బజ్జీలు వేయించి మరీ తెప్పించారు ఆ ఊరికి వచ్చినప్పుడు. ఆ మిర్చి బజ్జీలు గంగ వేయలా, అక్కడ ఎక్కడైతే కొంటున్నారో, ఎక్కడ పొట్లం కట్టించారో, ఎట్లా డబ్బాలో పెడుతున్నారో అవన్నీ ఫోటోలు బయటకు వచ్చాయి. తర్వాత మీకోసమే చేశాను, వేడి వేడిగా ఉన్నాయి తినండి ఆవిడ ఏదో హంగామా, అది నిజంగా వేడిగా కూడా లేవు, వాళ్ళు కూడా మొత్తం తినలా, జస్ట్ అలా. ఇట్ హ్యాపెన్స్. ఎవరింటికో వెళ్ళి భోజనం చేసినట్టు కూర్చుంటారు అనమాట. ఇట్లా అనాథ పిల్లలందరికీ అన్నదానం, మధ్యాహ్న భోజనం ఉంటుంది, వీళ్ళు కూడా వెళ్ళి ఇలా కూర్చుంటారు, ఇలా అంటారు అంతే. అది ఫోటో వరకే, వాళ్ళు తినరు అది, అంతే. అది పేదింటికి వెళ్ళి ఈరోజు మా ఇంట్లో భోజనం చేస్తారు అంటే ఇప్పుడు పాదయాత్రలో భాగంగా ఎక్కడ తింటారంటే ఒక పేద గుడిసెకి వెళ్ళి, నిరుపేద గుడిసెకి గంజన్నం తింటున్నారని ఉంటుంది. జస్ట్ అట్లా ఫోటో వరకే. అవన్నీ నువ్వు నిజంగా తినాలనుకుంటే అవన్నీ ఫోటోలు బయటకి ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఇట్ హ్యాపెన్స్. నెక్స్ట్ అంతెందుకు మన కేతిరెడ్డి ఉన్నాడు, గుడ్ మార్నింగ్ అన్న ధర్మవరం, అది బాగా హిట్ ప్రోగ్రామ్. అది దాన్ని చూసి చాలామంది నేర్చుకున్నారు కూడా. రోజు తిరిగే కాలనీలో తిరుగుతూ ఉంటాడు, 5-10 సంవత్సరాలు తిరిగాడు, రోజు అదే న్యూస్. మార్నింగ్ 2 hours తిరిగిన కాలనీలో ఇడిదిపట్టు అడిదిపిట్టు ఇటు తిరగడం, వాళ్ళందరికీ ఏవేవో సమస్యలు, వెంటనే రెడీగా ఉంటారు వెనకాల కలెక్టర్ వాళ్ళు వీళ్ళందరూ అనమాట. చూడండి రాసేసుకోండి, సాయంత్రం కల్లా మీ పని అయిపోద్దని చెప్పేసి ఇట్ హ్యాపెన్స్ అంతే. వాళ్ళకి తెలుసు సాయంత్రం కల్లా అవ్వదని, ఏదో రోజు అవుతుందని, వాళ్ళు ఆశలో బతికేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఈ మధ్యకాలం ఆనందం ఏంటంటే, అబ్బా మన నేత మా ఇంటికి వచ్చి మాట్లాడిండు, చాలు, వాళ్ళకి ఇంకేమొద్దు, ఇట్లా ఉంటారు. పవర్ఫుల్ సోషల్ మీడియా అని చెప్పుకునే వైసీపీ ఇప్పుడు అదే ముఖ్యంగా భావిస్తుంది. ఐ మీన్ ఓన్లీ సోషల్ మీడియానే చాలు, నా ప్రజలు నమ్మినా నమ్మకపోయినా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది వాళ్ళలో, ఐపాక్ టీమ్ని రన్ చేసుకుంటే చాలు, ఇలాంటి ఇన్సిడెంట్స్ క్రియేట్ చేస్తే చాలనే నమ్ముతోందా, ఇంకా భ్రమలో ఉందా? కొత్తలో అలాగే ఉంది, బట్ ఇప్పుడు ఏంటంటే అది దెబ్బతిని కూడా మళ్ళీ ఎందుకు ఇలా రిపీట్ అవుతుంది? వాళ్ళు ఏం దెబ్బతినిలా ఓడిపోయారు అంతే. అదే ఇన్ ద సెన్స్ అదే కదా, ఓడిపోయారా, ఓటమి అందరికీ సహజమే. మరీ ఘోరంగా దెబ్బతిన్నారు, చావు బతుకుల్లో ఉన్నారు, అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఓడిపోయారు అంతే. ఓసారి వీళ్ళు, ఓసారి వాళ్ళు, ఇంకోసారి ఇంకొకరు. అది రాజకీయాల్లో సర్వసాధారణం. ఇంకా సోషల్ మీడియా వచ్చినప్పుడు బాగా దాన్ని యూటిలైజ్ చేసుకుంది మోడీ గారు. ఆయన మంచి గెలిచాడు కూడా, యూటిలైజ్ చేసుకున్నాడు. తర్వాత సోషల్ మీడియాని బాగా యూజ్ చేసుకుంది ఇంకెవరైనా ఉన్నారా అంటే వైసీపీ బాగా యూజ్ చేసుకుంది అంతే. ఇంకా వైసీపీ తర్వాత ఏం చేసిందంటే సర్వే వాళ్ళని కూడా కొనేసింది. అన్ని సర్వే వాళ్ళని కొనేసి వాళ్ళందరి చేత వీళ్ళకే మెజారిటీ, వీళ్ళకి అంటే ఒకానొక స్టేజ్లో అవతల ఇంతమంది సర్వేలు చెప్పారంటే నిజమేనేమో అనుకునే స్టేజ్ కూడా వచ్చింది. ఏ రోజైతే రిజల్ట్స్ వచ్చాయి ఆ రోజు అర్థమైంది, ఓ నీ అమ్మ సర్వేలు కూడా బోగస్తా, వీళ్ళు కొనేసారా అని. అట్లా ఉంటాయి. ఇంపాక్ట్ ఉంటుంది సర్వేల వల్ల. సర్వే వల్ల ఇంపాక్ట్ ఏమి ఉండదు, కానీ వాళ్ళు గందరగోళం సృష్టిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో తొక్కిసలాట్లో భాగంగా ఎంతోమంది ప్రాణాలు వరుసగా పోతూ వస్తున్న టైంలో అంతమంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చినప్పుడు అందులోంచి ఒక్క పాపని అలా తీసుకొచ్చి ప్రయత్నించక, ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే పాపం అసలు ఏంటి? ఇట్లాంటి మీటింగ్లో ప్రమాదవశాత్తు ఏది జరగదు. ఎందుకంటే నేను చూడడానికి తండోపతండాలకు ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళు తక్కువ ఉంటారు, మీరు పిలిస్తే వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు అక్కడ. అందరు మీ వాళ్ళే, నువ్వు తొక్కి మరి ఆయన చూడాల్సినంత అవసరం లేదు అక్కడ, అందరూ మీ వాళ్ళే అట్లా. సో అట్లాంటి ప్రమాదాలు ఇక్కడ జరగవు, అసలు ఉండవు. ఇట్లాంటి చోట్ల తొక్కిసలాటలు అవ్వవు బేసికల్. బికాజ్ నువ్వు తొక్కలేవు, నీ పక్కోడు నీ ఓడే, ఎదుకోడు మీ ఓడే, నువ్వు మీ ఓడిని ఎలా తొక్కుతావు? వాడిని తొక్కి వాడిని తోసి ముందుకు రావాలన్న కోరిక కూడా నీకు ఉండదు. ముందే మీరు డిసైడ్ అయ్యే ఉంటారు నాయకుడు వచ్చినప్పుడు ఎవడు ముందు ఉండాలి, ఎవడు వెనుక ఉండాలి అని. సో అందులో తొక్కిసలాట్లే గెలుచుకోవాలంటే, ప్రజల ఓటు గెలుచుకోవాలంటే పబ్లిసిటీ ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందా, లేకపోతే ప్రజల మనిషిగా రాజకీయ నాయకులు ఉంటే ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది? పబ్లిసిటీ. ప్రజల మనిషిగా రాజకీయ నాయకులు ఎప్పుడూ లేరు, ఇక మీదట కూడా ఉండరు, ఉంటారు అనుకోవడం కూడా భ్రమే అంతే. ఎప్పటికీ ఎవరు ఉండరు. అంత ఇంపాక్ట్ ఉంటుందా పబ్లిసిటీ? పబ్లిసిటీ వల్లే అన్నీ జరుగుతూ ఉంటాయి, ఓన్లీ పబ్లిసిటీ అంతే. ఏం చేసినా చేస్తున్నాడు అని జనాలకు బాగా చూపిస్తూ ఉండాలి. రోజుకో 10 మంచి విషయాలు చెప్తా ఎక్కడ ఏం చేసినా ఆయననే ఫోకస్ చేస్తూ ఉంటే చాలా, అంతే, వాళ్ళు గెలిచిపోతారు ఈజీగా. నువ్వు ఏ మంచి చేయాల్సిన అవసరం లేదు, ఎవడు చేయడు కూడా. ప్రజలు ఏం నేర్చుకోవాలన్నా మామూలుగా దీని పట్ల ప్రజలు ఏం నేర్చుకుంటే బెటర్? ఎంతవరకు నేర్చుకున్నా మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎంత సంపాదించుకుందామని ఆలోచిస్తారు. కాబట్టి వీళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎలా ఉన్నారో అలా చేస్తే చాలు. రైట్, ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.